ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, కబీర్ దాస్ చెప్పినటువంటి ఒక సందేశం ఏంటంటే, తోటమాలి తోటమాలిని చూసి మొగ్గలు అనుకుంటున్నాయంట. ఏమని అంటే, వికసించిన పూలు ఈరోజు కోయబడుతున్నాయి, రేపు మన వంతు వస్తుంది. ఏంటి? తోటమాలిని చూసి మొగ్గలు అనుకుంటున్నాయంట. ఏమనుకుంటున్నాయి? వికసించిన పూలు ఈరోజు కోయబడుతున్నాయి, రేపు మన వంతు వస్తుంది. ఇది కబీర్ గారి యొక్క సందేశం. మరి కబీర్ అందించేటటువంటి ఈ సందేశం ఎలాంటిదంటే, మన జీవితానికి సంబంధించి. ఇది 2 లైన్లు ఉంది మళ్ళా చూడ్డానికి, కానీ ఈ 2 లైన్లలోనే మన యొక్క జీవితం గురించి, మన యొక్క మరణం గురించి, అనిత్యత అంటే నిత్యము కానిది, ఉండనిది, కాలము గురించి, మానవుని యొక్క అహంకారం గురించి, వైరాగ్యం గురించి, భక్తి, జాగృతి, ఇలా అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఈ 2 లైన్లలో. చూడండి, ఒక తోటలో ఎన్నో పూలు పూసుకుని ఉన్నాయి. మరి పూలు ఉంటాయి, దాటితో పాటు కొన్ని మొగ్గలు కూడా ఉంటాయి, సహజమే కదా అది. మరి తోట వాళ్ళు వచ్చి ఏం చేస్తాడంటే, మొగ్గలు తెంపడు. ఏం తెంపుతాడు? పూసిన పూలను మాత్రమే తెంపుతాడు. అవి చూసి మొగ్గలు అనుకుంటున్నాయంట, ఈరోజు వికసించిన పూలు కోస్తున్నాడు తోటమాలి, రేపు మేము కూడా పువ్వులం అవుతాం కదా, అప్పుడు మా వంతు వస్తుంది కదా అని చెప్పేసి మొగ్గలు అనుకుంటారు. ఇది కేవలం ఆ తోటలో జరిగేటటువంటి పూల యొక్క సంభాషణ కాదండి, మన జీవితం గురించి చెప్పుతున్నటువంటి సంభాషణ. ఏంటి? ఇప్పుడు మనం కనుక చూస్తే, మన జీవితంలో ఎంతో మంది వృద్ధులు వెళ్ళిపోతున్నారు, పెద్దలు వెళ్తున్నారు. మరి మన ఇంట్లోనే ఒకటేనా అంటే కాదు. లోకంలో ఎంతో మంది, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి, ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అదంతా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం కూడా ఒక రోజు వెళ్ళాల్సిందే. అంటే ఈ మాట మనకేం చెప్తుంది అంటే, ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఈరోజు వేరొకరి వంతు, రేపు మరొకరి వంతు, ఆ తర్వాత మన వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఇది భయపెట్టడానికి చెప్పినటువంటి మాటనా అంటే కాదు, మనలో ఎరుక కలిగించడానికి చెప్పేటటువంటి ఒక మాట. మన యొక్క జీవితాన్ని మనం వృధా చేసుకోకుండా మనల్ని మేల్కొల్పడానికి చెప్పేటటువంటి ఒక సందేశం. కబీర్ దాస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన చాలా చిన్న విషయాన్నే గొప్ప తత్వాన్ని లో చేకూర్చి దాన్ని జోడించి చెప్తాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. అంటే ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశంలో రాజులు, యుద్ధాలు, ఆ శాస్త్రాలు, ఇటువంటి ఈ భాషలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు తనకి. మన కళ్ళ ముందు కనిపించే ఒక పువ్వు, మొగ్గ, ఒక తోటమాల, ఇవే ఆయన ఒక ఉపన్యాస వేదిక తీసుకొని ఆయన మనకు చెప్తున్నాడు. ఎందుకంటే మానవుడు ప్రకృతిని చూస్తే సత్యాన్ని తొందరగా గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మొగ్గ అంటే యవనం, ఆరంభం. అంటే యవనం ఆరంభమైనప్పుడు ఆ యొక్క జీవితం ఆరంభం అలా ఎదుగుతుంటది. ఎదిగేటప్పుడు అలాంటి దశలు వస్తుంటాయి. అంటే భవిష్యత్తు ముందుకు వెళ్ళిపోయే దశలు. పువ్వు అంటే పరిపక్వత, అందము, వికాసం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అవునా కాదా? ఇక్కడ పువ్వు ఎంత అందంగా ఉన్నా
ఆ పువ్వు యొక్క వాసన ఎంత పరిమళం వెదజల్లినా ఎన్నున్నా సరే ఒక దశ వచ్చిన తర్వాత ఆ పువ్వు మన కోయబడుతుంది, అంటే కట్ చేస్తారు. తోటమాలి కానీ మనిషి కానీ కట్ చేస్తారు. అలాగే ఒక మనిషి ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఏదైనా సరే కాలం ముందు ఏది నిలబడలేదు. కాబట్టి అందుకే ఏం చెప్తున్నారు కబీర్ గారు, పూల భాషతో మనిషి యొక్క జీవిత సత్యాన్ని తెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ సందేశంలో తోటమాలి అన్న పదం చాలా చాలా గొప్పది. ఇక్కడ ఏంటి, తోటమాలి అంటే కాలం అని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. కాలం ఏం చేస్తుంది, నిశ్శబ్దంగా పని చేస్తుంది. మనకు తెలియకుండా చిన్న పిల్లల్ని యువకుల్లాగా చేస్తుంది, యువకుల్ని మధ్య వయస్కుడిగా చేస్తుంది, మధ్య వయసుని వృద్ధుడిగా చేస్తుంది. ఇలా దశలు మారుతున్నాయా లేదా, మనం గమనించినా గమనించకపోయినా ఇవన్నీ మారుతున్నాయి. ఎవరిని ఆపదు, ఎవరిని విడిచిపెట్టదు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ఎవరిని అడగదు. కాలం ఏం చెప్తుందంటే, నువ్వు ఇప్పుడే నవ్వు, ఏడు, సంపాదించు, గొడవపడు, గర్వించు, కానీ నా గడియారం మాత్రం నేను ఆపను అని చెప్తుంది. ఎవరు, కాలం. అది ఆగదు. ఏమంటుంది ఆ కాలం, ఏమంటుందంటే ఇక్కడ ఒకటి చెప్తుంది, మరణం ఎవరికి నోటీస్ పంపదంట కాలం. పంపిస్తుందా? మన కరెంటు బిల్లు పంపిస్తుంది, వాటర్ బిల్లు పంపిస్తుంది, నల్ల బిల్లు పంపిస్తుంది, అనేక రకాల బిల్లులు పంపిస్తుంది కదా. కానీ మరణం యొక్క నోటీస్ ఎవరు పంపారు. మనకెంత శత్రువులున్నా పంపారు కదా. పంపిస్తారు ఎవరికైనా? ఎవరికి పంపారు. ఆ మరణం అనేది నోటీస్ ఇచ్చి రాదు. ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు, ఎవరు చదువుకునే వాళ్ళు, ఎవరు ధనవంతులు, ఎవరు పేదవాళ్ళు, ఇది ఏది చూడదంట కాలం. ఏం చేస్తుంది, ఈరోజు ఒక పువ్వు కోయబడుతుంది అంటే ఒక జీవితం ముగిసింది, అదే ఇక్కడ. రేపు ఇంకో పువ్వు కోయబడుతుంది అంటే ఇంకో జీవితం ముగుస్తుంది. ఈ సృష్టిలో ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం అంటే, పుట్టింది పెరుగుతుంది, పెరిగింది వృద్ధాప్యానికి గురి అవుతుంది, వృద్ధాప్యంలోకి వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు లయం అవుతుంది. ఇదే దైవ నిర్ణయం, ప్రకృతి నిర్ణయం. దాన్ని ఎవరు మార్చలేరు, ఎవరికి ఆ శక్తి లేదు. మరి ఇక్కడ మొక్కలంటే ఎవరు అంటే, ఈ పదం మనకు మానవులమైన మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పదం ఇది. మొక్కలంటే మనమే. ఇప్పుడు చూడండి, మనమంతా ఆరోగ్యంగా ఉండొచ్చు, యవ్వనంలో ఉండొచ్చు. జీవితం గురించి, నేను ఇప్పుడు బ్రతికున్నా, నేను ఈ వయసు వచ్చే వారికి ఇది చెయ్యాలి, ఈ వయసులో ఇది కొనుక్కోవాలి, ఈ వయసులో ఇది తెచ్చుకోవాలి, అనేక రకాలైనటువంటి ప్లాన్లు వేసుకుంటామా. ఇంత వయసు వచ్చినప్పుడు ఇది కొనాలి, ఇది కొనాలి అని రకరకాలుగా మనం ప్లాన్లు వేసుకుంటాం. ఎన్నో ఉండొచ్చు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాం, ఇంకా చాలా కాలం ఉంది, నేను బ్రతికుండేది ఇంకా చాలా కాలం ఉంది, నేను ఇప్పుడే చచ్చిపోను అని మనం అనుకుంటాం. ఇది ఎవరి భావం అంటే మొగ్గ భావము అని చెప్తున్నాను. మొగ్గ అంటుంది, నేను ఇంకా చిన్నదాన్ని, నాకు ఇంకా సమయం ఉంది పువ్వు వికసించడానికి. కానీ ఎంత సమయం ఉన్నా ఆ మొగ్గ పువ్వు అవుతుంది, ఆ వికసించిన పువ్వు కోయబడుతుంది. అంటే జీవితం వేగంగా మారిపోతూనే ఉంటుంది, మనం ఆలోచించకపోయినా జరుగుతుంది. అట్లాగే మానవుడు కూడా చిన్నప్పుడు ఏం చేస్తాడు, భగవన్నామ స్మరణ చెయ్యమన్నా, సేవ చేయమన్నా, ధ్యానం చేయమన్నా ఏం చెప్తాడు ఇక్కడ అంటే, అతడు పెద్దవాడినయ్యాక చేస్తా, ఇంకా సమయం ఉంది, ఇంకొంచెం సంపాదించినాక చేస్తా, ఇలా అనేవాళ్ళు ఉన్నారు, అలా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, నాకు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్లకు ఉన్నారు, వీళ్ళ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత చేస్తా. ఉద్యోగం చేసేవాడైతే నేను రిటైర్ అయిన తర్వాత ధ్యానం చేస్తా. ఇలా ఏదో ఒక రకరకాలుగా ఆ జీవితాన్ని ముందుకు సాగుతూ
అంటూ అంటూ ఆ యొక్క జీవితాన్ని గడిపేస్తుంటారు. చివరికి ఆ జీవితమే ముగిసిపోతుంది. అది వాళ్ళు చేసేది. కాబట్టి కబీర్ గారి హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు మొగ్గ దశలో ఉన్నాననుకొని నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకంటే పువ్వయ్యే రోజు దూరంలో లేదు. పువ్వు వికసిస్తూనే ఉంటుంది. వికసించిన పూలు ఈరోజు కోయబడుతున్నాయి. చూడండి, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు తప్పకుండా చనిపోతారు. వికసించిన పూలు ఎలా కోయబడుతున్నాయో, వృద్ధాప్య దశలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతారు, వెళ్ళిపోతారు. ఈ వాక్యం విన్న వెంటనే ఈ మనసు ఆలోచిస్తుందా లేదా? అమ్మో! మనకు కూడా వస్తుంది మరణం. ఎందుకంటే మన జీవితంలో మనం చూస్తున్నాం. ఏంటి? నిన్న మనతో మాట్లాడిన వ్యక్తి ఈరోజు లేడు. అవునా? ఎప్పుడూ నవ్వుతుండేటువంటి ఒక చక్కటి వ్యక్తి మనకు ఒక్కసారిగా దూరం అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎంతో బలంగా ఉన్నటువంటి, ఎంతో అనారోగ్యానికి గురి అయ్యాడు. అవునా కాదా? ఇలాంటివన్నీ మనం మన నిత్య జీవితంలో చూస్తున్నామా లేదా? మరి అట్లాగే మన యొక్క పెద్దలు, స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన యొక్క పొరుగు వాళ్ళు, చివరికి ఒకరోజు మనమే. ఇవన్నీ ఎప్పుడైనా సరే మనకు మనం దూరం అవుతుంటాం. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? ఒకసారి మనకు లేని భయం కలుగుతుంది కదా! అంటే ఇక్కడ లేని భయాన్ని తెచ్చిపెట్టడానికి చెప్పట్లేదు కబీర్ గారు. మనలో జాగృతి అంటే ఎరుక కలిగించడానికి ఇలాంటి విషయాలను చెప్తున్నారు కబీర్ గారు. ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు ఇవన్నిటిని చూసి నేర్చుకో. ఏమని? ఈ ప్రపంచం శాశ్వతం కాదు. శాశ్వతమని నువ్వు మోసపోతున్నావు. మోసపోవద్దు. మేలుకో, జాగ్రత్త పడు. నీ జీవితాన్ని సార్థకం చేసుకో అని రకరకాలుగా మనకు ఆయన అందిస్తున్నాడు. మరి ఇంకా కబీర్ గారు చెప్పినటువంటి సందేశంలో ఒక సత్యం ఏంటి అంటే, అనిత్యత అంటే నిత్యం కానిది, శాశ్వతం కానిది. ఈ ప్రపంచంలో చూడండి, ఏవైనా సరే మారుతుంటాయి. అవునా? మనం ఒక రోజుని తీసుకుంటే గనక ఉదయం తెల్లవారుతుంది. తర్వాత మధ్యాహ్నం అవుతుంది. తర్వాత సాయంత్రం అవుతుంది. తర్వాత రాత్రి అవుతుంది. మళ్ళీ పొద్దునవుతుంది. ఇలా ఒక రోజుని తీసుకుంటే మన జీవితంలో ఎన్ని మారిపోతున్నాయి. ఏది శాశ్వతం కాదు. చిన్న పిల్లవాడు పెద్దవుతాడు. మన నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అవుతుంది. మీరనొచ్చు, నల్లగా ఉన్న జుట్టు తెల్లగా అవుతే మేము కలరేసుకుంటాంలే, ఏం కాదు అనొచ్చు. కానీ నువ్వెంత నల్లటి రంగేసుకున్నా నీలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి ఆ మార్పు అనేది నీవు ఎప్పటికీ తెచ్చి పెట్టలేవు. ఇంకా నీకున్నటువంటి ఆరోగ్యం కూడా ఎప్పుడూ అలాగే ఉండదు, తగ్గుతుంది. నీ యొక్క శక్తి తగ్గుతుంది. నీ యొక్క అందము తగ్గుతుంది. నీకున్న పేరు, ప్రతిష్ట, సంపద, పదవి ఇవన్నీ ఏవి చూడు మారిపోతుంటాయి. చూడండి, యవ్వనంలో ఉన్నటువంటి గౌరవం ముసలి వాళ్ళాయనకి ఇస్తారా మీకు? భలే చెప్పావులే ఆడ కూర్చో అంటారు కదా! ఇట్లా ఇవన్నీ కూడా మన జీవితంలో ఎన్నో మారుతుంటాయి. అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. ఇదే అనిత్యత అనే దానికి అర్థం. మరి ఈ అనిత్యతను మరిచిపోయినప్పుడు ఏమవుతుంది మనకు అంటే, మనిషి ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఎంతసేపు నా ఇల్లు, నా డబ్బు, నా వ్యాపారం, నా స్థానం ఇది. ఈ నా కుటుంబం. నేను లేకపోతే ఏమీ జరగదు. ఇవన్నీ మనం మాయలో పడి అనుకునేటువంటి మాటలు. మన యొక్క భావం. అంతే తప్ప ఇది ఏది శాశ్వతం కాదు. మరి కబీర్ గారు ఈ మాయను ఒకే ఒక వాక్యంలో మనకు ఛేదిస్తున్నాడు. అంటే విడగొడుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఈరోజు పూలు కొయ్యబడ్డాయి. రేపు మొగ్గల వంతు. ఈరోజు నీ వంతు. రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ వరకు తప్పకుండా వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే
ఇక్కడ మరణం దూరంలో ఉన్నటువంటి విషయం కాదండి. చాలా మంది మరణం అంటే ఎప్పుడో అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే అసలు మరణం గురించి మాట్లాడడానికే ఇష్టపడరు. ఏమంటారు? ఎవరైనా మరణం గురించి అంటే, అమ్మో! అలాంటి మాటలు ఇప్పుడు ఎందుకులే అవన్నీ, ఇప్పుడు ఎందుకు మాట్లాడతావులే అని తీసేస్తారు. కానీ మరణం గురించి ఆలోచించడం అనేది అది నెగెటివ్ విషయం కాదండి. మనలో ఎరుక కలిగించడానికి ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరణం గుర్తొస్తేనే మనకు ఇప్పుడున్న జీవితం యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఈ జీవితం ఏదో వచ్చి వచ్చిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ ఎంతో కష్టపడితేనే మనం ఈ జీవితాన్ని సంపాదించుకున్నాం. చూడండి, ఉదాహరణకు మన జీవితంలో అంటే ఈ జన్మలో, ఈ జీవితంలో ఒక్కరోజు మాత్రమే మనం ఉంటాము. అంటే బ్రతికుంటాము అని తెలిస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు ఏం చేస్తాం మనం? ఇదే లాస్ట్ రోజు, ఇదే చివరి రోజు. రేపెళ్ళిపోతా అని అనుకుందామే అనుకోండి ఊరికే. అంటే అప్పుడేమనుకుంటాం మనం? ఎవ్వరితో గొడవ పడకుండా, ఎక్కటి లేని ప్రేమలంతా ఒలకపోసి, ఆ! ఎన్ని రకాలుగా మన యొక్క జీవితాన్ని జీవిస్తాం. ఆ! కోపముండదు. మన వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడతాం. ఇంక మొత్తము ఎంతో దైవభక్తులు ఉన్నట్లు ఆ భగవంతుణ్ణి కొలుస్తూనే ఉంటాం. నామస్మరణ చేస్తూనే ఉంటాం. ఎవరికైనా మనం చూస్తుంటాం. ఐసీలో ఉండి 24 అవర్స్ అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఇంక 24 అవర్సే అని చెప్పినప్పుడు వాళ్ళ కోసము తపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకు దూరమైతే ఎలా ఉండగలుగుతామో అని. అవునా? ఇలా అనుకుంటామా? అనుకోమా? ఇంకా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు. నిన్ను అప్పుడు అట్లా అన్నాను. నన్ను క్షమించు. ఇలా రకరకాలుగా మాట్లాడతాం. ఎంతో కృతజ్ఞతతో ఉంటాం. అంటే ఆ మరణం అనే పదం విన్నందుకు నువ్వు నెగెటివ్ ఇప్పుడెందుకు అని అనుకుంటున్నావే. కానీ అది మనల్ని చెడగొట్టదు. మనలో ఉన్నటువంటి ఆ ఎరుకను మేల్కొలుపుతుంది. ఇది చివరి రోజు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో, నీ యొక్క జీవితంలో ఉన్నన్ని రోజులు ఎంత జాగ్రత్తగా జీవించాలి అనే విషయం ఆ మరణం అనే పదం నిన్ను జాగృతి చేస్తుంది. ఇదే అండి. మరి కబీర్ గారి సందేశం కూడా ఇదే. రేపు మన వంతు వస్తుంది. ఇది బెదిరింపు కాదు, మనలో మేలుకొలుపు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? రేపు మన వంతు వస్తుంది. అంటే మనకి ఎంతో సమయం లేదు అని ఈ మిగిలినటువంటి జీవితాన్ని ఎంతో ప్రేమతో, కరుణతో, కృతజ్ఞతతో మనం జీవిస్తూ అన్ని కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, మన జీవితంలో ఉండేటటువంటి ప్రాపంచిక విషయంలో కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేయాలి? మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి పరీక్షలొస్తాయి. పరీక్ష ముందు ఏం చేస్తాడాయన? ఆ పరీక్షకు కావాల్సినటువంటి సందేశాన్నంతా చదువుకోవాలి. ఆ సబ్జెక్ట్‌నంతా చదువుకోవాలి టీచర్ ఇచ్చినది. అప్పుడు ఆ టైం వేస్ట్ చేయకుండా చదువుతాడా? చదవడా? రేపే ఎగ్జామ్ ఉంది. రేపు కాదు, ఒక 3 రోజులకనుకోండి. రేపే అనుకోండి. ఎంత ఒక్క నిమిషము కూడా వేస్ట్ చేయకుండా ఆ పిల్లవాడు తన యొక్క సబ్జెక్టునంతా చదువుతాడు. అలాగే మన యొక్క జీవితం కూడా ఒక పరిమిత గడువు. మనకొక గడువుంది. ఏంటి గడువు మనకు? 100 సంవత్సరాలు అని మనం అనుకుంటాం. మన పెద్దలు మనకలా చెప్పారు. మహాత్ములు చెప్పారు. అంతే అనుకుందాం. మరి ఆ 100 సంవత్సరాలు ఉన్న ప్రయాణం అని తెలిసిన వాడు మనం ఎలా గడపాలి? ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకు. కదా! 100 సంవత్సరాలు బతుకుతావా నీవేమన్నా? గ్యారంటీ ఉందా? ఎవరికి లేదు కదా గ్యారంటీ. ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఏం చేయాలి? ఉన్న జీవితంలో నేనెన్ని రోజులు బ్రతుకుతానో ఎప్పుడు చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక రోజు గడిచిపోతుంది అంటే, మనం ఒక రోజు మరణానికి దగ్గరవుతున్నాము అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మన యొక్క జీవితంలో మనం వ్యర్థమైన పనుల్లో మన యొక్క కాలాన్ని వృధా చెయ్యం. మన యొక్క సమయాన్ని వృధా చెయ్యం. ఎప్పుడు అనుక్షణం మన యొక్క ఆత్మ ఉన్నతికే మనం పాటుపడతాం. అవునా? మరి ఇంకా
మనిషికి పెద్ద సమస్య ఏంటి అంటే అహంకారం. ఏంటి? నాకెవరు సాటి? నా మాటే అందరు వినాలి. నేను చెప్పిందే చెయ్యాలి. నా దగ్గర ఇంత డబ్బుంది. నాకే ఇంతమంది ఉన్నారు పనివాళ్ళు. నా పిల్లలు నేను చెప్పినట్లే వింటారు. నా పేరు ఎంత గొప్ప స్థాయిలో ఉంది. నేను ఎంత పదవిలో ఉన్నాను. నా ప్రభావం అంటే ఏంటో మీకు తెలవదు. ఇలా నా 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 అని ప్రతి ఒక్క దానికి పట్టుకొని బిగించి కూర్చుంటాం. కానీ కబీర్ ఒక చిన్న చిత్రం చేసి చూపిస్తున్నారు మనం. ఏంటి ఆయన చూపించేది? తోటమాలి వచ్చాడు, పువ్వు కోయబడుతుంది అనే చిత్రం ఒక్కసారి కళ్ళు మూయించుకొని ఊహించుకోండి ఎలా ఉంటుందో. అంటే అది ఎంత మందమైన పువ్వైనా సరే, ఎంత గొప్పదైనా సరే, ఆ పువ్వు వికసించి ఎంత ఇదిగా గర్వంగా నిలిచిందో ఒక్క క్షణంలో అంతమైపోతుంది. అవునా కదా? కత్తి తీసుకొని టక్మని ఇట్లా కట్ చేస్తే అయిపోయి ఆ పువ్వు యొక్క పని చాప్టర్ క్లోజ్. ఇదే మన యొక్క జీవితానికి వర్తిస్తుంది. అందుకే ఈ సందేశం చెబుతుంది ఏంటంటే, నువ్వు గర్వాన్ని పెంచుకోకు. నీవు కూడా కాలం చేతిలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోయేదానివే అని ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలా గొప్ప సందేశం అండి. ఎందుకంటే అహంకారం ఉన్నంత కాలం మన లోపలికి భక్తి ప్రవేశించదు. ఈ అహంకారం ఉన్నంత వరకు మనలో వినయం రాదు. వినయం లేకపోతే ఇంక అసలు మన జ్ఞానమే రాదు. అహంకారం ఉంటే మనకు భక్తి రాదు, వినయము రాదు. ఇవి రెండు రాకపోతే జ్ఞానం రాదు. ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఈ అహంకారం అంటే ఈ చావు పుట్టుక గురించి, ఈ తోటమాలి యొక్క జీవితం గురించి ఏంటంటే, ఒక ఇంట్లో ఒక తాత ఉన్నాడు అనుకుందాం. ఆయనే ఇంటికి పెద్ద, అందరికి ధైర్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. అయితే ఒకరోజు ఆయన ఈ భూలోకాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు. అందరూ ఎంతో బాధపడ్డారు. అది సహజం. బాధపడడం, దుఃఖించడం సహజం. కొన్ని రోజుల తర్వాత శరామామూలు అందరూ మర్చిపోతారు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు. అది ఓకే. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు ఒకరు వెళ్తూ ఉన్నారు. అయితే చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఉంటారు కదా ఇంట్లో పిల్లలు. మనమనుకోండి, కొడుకులు, బిడ్డలు వీళ్ళంతా ఉన్నారనుకో, వాళ్ళంతా ఏమవుతారు? చిన్నప్పుడున్న వాళ్ళంతా పెద్దగవుతారు. పెద్దగైనప్పుడు ఒక దశలో వాళ్ళే పెద్దవాళ్ళు. అంటే ఆ తాత, అమ్మమ్మ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ చిన్నగా ఉన్న వాళ్ళంతా ఆ స్టేజ్‌కి వస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? అరే! అప్పట్లో వెళ్ళిపోయిన వాళ్ళని చూసి మనం బాధపడ్డాం కానీ, ఇప్పుడు ఆ వరసలో మనమే ఉన్నాము. వాళ్ళు పోయారు. ఆ దశలకు మనము చేరుకున్నాం అని ఆ అవగాహన ఆ పిల్లలకు వస్తుంది. ఇంకేమైనా అహంకారం ఉంటుందా అక్కడ? ఇంకెవరికి అహంకారం ఉండదు. అదే కబీర్ గారు మొగ్గ మొగ్గలు చెప్పే సందేశాన్ని ఈ విధంగా మనకు బోధించారు. మొగ్గలు అనుకుంటున్నాయి అనే భావానికి ఇది మనకు చెప్పారు. ఇది మరి వృద్ధులకు సంబంధించిన సందేశమా? అంటే కేవలం ఇది ముసలి వాళ్ళ కోసమేనా ఈ సందేశం మనం ఇప్పుడు తెలుసుకునేది అంటే కాదు. చాలా మంది ఏమంటారు? ఇప్పటి నుంచి ఈ విషయాలన్నీ మాకెందుకు? మేము పెద్ద అయ్యాక తెలుసుకుంటాం. మాకెంతో టైం ఉంది. కానీ కబీరు అలా అనట్లేదు. ఆయన మొగ్గలు అన్నాడు. అంటే యవ్వనం, కొత్త జీవితం. ప్రారంభ దశలో ఉన్న వారిని కూడా ఉద్దేశించి చెప్పాడు. యవ్వనం ఆరంభం అంటే ఇది యవ్వనమనే కాదు. నిజం చెప్పాలంటే చిన్నపిల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఏ వయసులో ఎప్పుడు ఎవరు చనిపోయేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ మరణం అనేది మన యొక్క వయసును చూసి రాదండి. ఆ కాలం మనకు ముందు సమాచారం ఏమీ ఇవ్వదు. ఆయన సందేశం ఏంటంటే ప్రతి ఒక్క వయసులో ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. ఎందుకంటే చిన్న వాళ్ళకేమో కాలం విలువ తెలుసుకోమని ఈ సందేశం ఇస్తుంది.
యువకులకు ఏమిస్తుంది? అహంకారం, అలసత్వాన్ని విడిచిపెట్టమని యువకులకు ఇస్తుంది. మధ్య వయసున్నోళ్ళకి ఏమిస్తుంది? జీవితం కేవలం సంపాదించడానికే కాదు అని చెప్తుంది. వృద్ధులకేం చెప్తుంది? ధ్యాన మార్గంలో నిలవమని. ఇలా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సందేశాన్ని అందుకోవాలి. అయితే జీవితాన్ని మనం ఆస్వాదించకూడదా అనే ఒక సందేహం మనకి ఇక్కడ వస్తుంది. కానీ ఇంకొక విషయం వస్తుంది. ఎప్పుడూ మరణం గుర్తు పెట్టుకుంటూ ఉంటే మనం ఉన్న ఆనందాన్ని కోల్పోతామా అనే విషయం కూడా మనకు అనిపిస్తుంది. ఎప్పుడూ మరణం గురించి ఆలోచిస్తే మన జీవితాన్ని మనం ఆస్వాదించకుండా ఉండాలా అనే ఆలోచన కూడా వస్తుంది మనకు. కానీ ఇక్కడ అది కాదు. కబీర్ గారు ఏం చెప్తున్నారంటే, మన ఆనందాన్ని తీసేయడానికి కాదండి. ఈ ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వత ఆనందాన్ని కల్పించడానికే మనకు కబీర్ గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. అది మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకు మనం ఏమీ చెప్పలేం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు కబీర్ గారంటే, నేనే అనే గర్వం కాదు, నేను అనే గర్వం కాదు, ఈ జన్మ భగవంతుడిచ్చినటువంటి వరం అనే వినయంతో ఉండాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ జీవితాన్ని ఆస్వాదించాలి. కానీ మర్చిపోయి ఏం చేస్తున్నాం? అహంకారంతో, ఈర్ష్యతో, ద్వేషంతో మన యొక్క జీవితాన్ని జీవిస్తుంది. కానీ ఇదంతా మనం పక్కకు పెట్టేసి కబీర్ ఇచ్చినటువంటి సందేశాన్ని గుర్తు చేసుకుంటూ జీవించాలి. ఎందుకంటే ఈ సమయం చాలా అమూల్యమైంది. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మనం రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఈ రోజుకు 24 గంటల సమయంలో మన యొక్క సమయాన్ని నిజంగా విలువైన పనులకు వినియోగిస్తున్నాం అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఎంతసేపు తెల్లవారినప్పటి నుంచి ఏం చేస్తున్నాం? మన పిల్లలకు ఫోన్లు చేస్తూ, సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ, ఇతరులను విమర్శిస్తూ, అసూయపడుతూ, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఆ కారు తెచ్చుకుండ్రి, వీళ్ళు ఈ సొమ్ము చేయించుకుండ్రి, వాళ్ళు ఆ చీర తెచ్చుకున్నారు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఈ శరీరానికి రకరకాలైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవాలి. అంటే మళ్ళీ ఆహారం తినొద్దా అని ఒక ప్రశ్న ఇస్తారు. ఆహారం తినొద్దని కాదు, ప్రతిరోజు తినాల్సిందే. కానీ దానికి ఎంతో డిస్కషన్స్, ఎంతో సమయాన్ని వెచ్చించి దానికి కూడా సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇంకా విహారయాత్రలకని రకరకాలుగా సమయాన్ని వృధా చేస్తుంటారు. అంటే విహారయాత్రలు వెళ్ళకూడదా అనే ఒక డౌట్. మళ్ళా వెళ్ళాలి, కానీ ఎక్కడ వెళ్ళినా మన సమయాన్ని వృధా చేయకుండా మన యొక్క జీవితాన్ని, ఉన్న జన్మను సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మనం తీసుకొచ్చుకున్నటువంటి ఈ శ్వాసలు అన్ని గడిచిపోతున్నాయి, అయిపోతున్నాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. కబీర్ ఏం చెప్తున్నాడు? మొగ్గ, నువ్వు చూస్తూ ఉన్నావు కదా, పువ్వులు కోయబడుతున్నాయి, అయినా ఇంకా నీవు నిద్రపోతున్నావు. ఇది మనల్ని గట్టిగా తట్టి లేపేటటువంటి ఒక మాట. ఎందుకంటే ఈ సందేశం విన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ జీవితంలో మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి అంటే, ఇక్కడ ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. కబీర్ చెప్పినటువంటి సందేశాన్ని ఆచరించి, అర్థం చేసుకుని ఆచరించాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఎందుకు? ఈ సందేశాన్ని కనుక మనం విని అర్థం చేసుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి అనవసర గొడవలు మనం తగ్గించుకుంటాం. ఈరోజు మనతో ఉన్నవాడు రేపు ఉండడు. వాడుండడు కాదు, అసలు మనమే ఉండకపోవచ్చు కదా. వాళ్ళు ఉండకపోవడం కాదు, మనమే ఉండకు. మరి చిన్న చిన్న మాటల కోసం, మనలో ఉన్నటువంటి యుగో కోసం ఎందుకు మనకున్నటువంటి సంబంధాలు పాడు చేసుకోవాలి చెప్పండి? ఇవన్నిటి గురించి ఆలోచించాలి. ఏదైనా ఎవరన్నా తప్పు చేశారు,
లేదా మనమే తప్పు చేశాం. ఇతరులు తప్పు చేస్తే మనం క్షమించడం నేర్చుకోవాలి. మనము తప్పు చేస్తే వాళ్ళను క్షమించమని అడగాలి. మనకు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పదార్థాన్ని కానీ ఇచ్చారనుకోండి. అప్పుడేం చేయాలి మనం? వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను ఉన్నప్పుడు వాళ్ళ విలువను గుర్తించరండి. పోయిన తర్వాత మాకు దూరమయ్యారు అని బాధపడతారు. అలా కాకుండా ఉన్నప్పుడే వాళ్ళ విలువను గుర్తించాలి. గుర్తించి వాళ్ళతో జీవించడం నేర్చుకోవాలి. అది మనం చేయాల్సింది. ఇంకా మనం ఏం చేస్తాం? ఒక మంచి పని చేయాలంటే రేపటికి వాయిదా వేస్తాం. అలా ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఒక మంచి పని అని తెలిసిందంటే ఇది ఈ రోజే మొదలుపెట్టాలి. ఇంకా మన యొక్క మనసును పరిశీలించుకోవాలి. ఏమని, ఎలా అంటే, నా లోపల అసూయ, కోపం, లోభం, గర్వం, మోహం ఇవున్నాయా? తగ్గించుకోవాలా? అనే ఈ మనసు పరిశీలన కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ విన్నాక తర్వాత ఈ కబీర్ గారి సందేశంలో ఏమైనా వైరాగ్యం ఉందా అంటే లేదండి. అటువంటి నిరాశే లేదు. ఎందుకంటే వైరాగ్యం అంటే కొందరికి చాలా తప్పుగా అర్థమవుతుంది. అంటే జీవితం పట్ల విసుగు. అది కాదు. వైరాగ్యం అంటే సత్యాన్ని చూసి మాయ మీద మోజు తగ్గడమే వైరాగ్యం. అది మనం అర్థం చేసుకోవాలి. అసలు సత్యాన్ని చూసి అంటే ఆ సత్యం గురించి మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇంకా మనం ఆచరణలో పెట్టట్లేదు. ఎందుకంటే మనకు తెలుస్తుంది. ఏం తెలిసింది సత్యం అంటే, నేను శరీరం కాదు. ఈ సంపద శాశ్వతం కాదు. నాకున్నటువంటి పేరు శాశ్వతం కాదు. నాకున్నటువంటి సంబంధాల శాశ్వతం కాదు. నాకున్నటువంటి రూపము శాశ్వతం కాదు. అయితే శాశ్వతం ఏమిటి అంటే, మనం కొలిచే ఆ భగవంతుని యొక్క స్మరణ, ధ్యానము, ధర్మము, ప్రేమ, భక్తి, మంచి కర్మ. ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు మనకు మనసులో వైరాగ్యం రావాలి, వస్తుంది. కానీ అది బాధ కాదండి. స్వచ్ఛమైనటువంటి ఒక తెలివి. చూడండి, ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళంట. అయితే ఒక స్నేహితుడు ఏం చెప్పేవాడు అంటే, మనం ఇంత చిన్నప్పటి నుంచి మంచిగా దైవ మార్గంలో, భక్తి మార్గంలో నడవాలి అని చెప్పేవాడు. ఒక స్నేహితుడేమో ఎప్పుడు ఎంజాయ్‌మెంట్ అంటూ అనుకుంటూ జీవించేవాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఆ ఎంజాయ్‌మెంట్ కోసం ఎవరైతే పరితపిస్తుంటారో వాడికి అనారోగ్యం కలుగుతుంది. ఈ దైవ మార్గంలో ఉన్న వ్యక్తి చక్కగా తన యొక్క జీవితాన్ని జీవిస్తుంటాడు. ఆ అనారోగ్యం కలిగిన వ్యక్తి అనుకుంటాడంట ఒకరోజు, అరే! నా స్నేహితుడు ఇన్ని రోజుల నుంచి భగవంతుడిని కొలుద్దాము, ఆ ధ్యాన మార్గంలో ఉందాము, మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం, మన యొక్క జీవితం బాగుంటుందని ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు చూడండి, ఆ భగవంతుణ్ణి పైన దృష్టి పెట్టడానికి నా యొక్క శక్తి సరిపోవటం లేదు. అంటే కూర్చోవడానికి కూడా నాకు చాత కావటం లేదు అని చెప్పేసి అక్కడ ఆ స్నేహితుడు ఎంతో బాధపడుతుంటాడట. కానీ ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమైనా లాభమా? ఏమీ లాభం లేదు. వ్యర్థమే. కాబట్టి దేవుని గుర్తు చేసుకోవడానికి, స్మరించడానికి రేపు అనే ఎప్పుడు మనం వాయిదా వేయకుండా అనుకున్న క్షణం నుంచే మనం మొదలు పెట్టాలి. అప్పుడే మనం ఈ జన్మను సార్థకం చేసుకోవచ్చు. మరి ఇంకా కబీర్ గారి యొక్క ఈ సందేశం మనకు శ్మశాన వైరాగ్యం ఇస్తుందా అని కూడా ఆలోచిస్తే లేదండి. ఇప్పుడు చూడండి, కబీర్ గారి సందేశం వింటేనే నీకు శ్మశాన వైరాగ్యం అంటున్నావే, మరి నీ ఇంట్లో కానీ, పక్కింట్లో కానీ ఎవరో ఎంతో మంది చనిపోతుంటారు. చనిపోయినప్పుడు మనకు కావలసిన వాళ్ళుంటే మనం ఏం చేస్తాం? ఆ శ్మశానానికి వెళ్తాం. వెళ్తామా? వెళ్ళమా? శ్మశానంకి పోయినప్పుడు ఏమనుకుంటాం మనం? ఎవరి జీవితమైనా ఇంతే కదా! రేపు నేను కూడా ఇంతే కదా! అనుకుంటాం. ఆ శ్మశానం నుంచి ఇంటికొచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం? మనం కాదులే.
మనం ఇంకా ఉంటాంలే అనుకుంటున్నామా లేదా? అది అనుకుంటున్నాం. మళ్ళీ పాత అలవాట్లే. ఆ శవాన్ని చూసి శ్మశానంలో ఉన్నంతసేపు నేను ఇప్పుడు భక్తితో జీవించాలి, మంచి అలవాట్లను చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఏమనకూడదు, ఎన్నో రకాలుగాడా దీక్షలు తీసుకొని వస్తాం. మళ్ళీ 2 రోజులైనాక కుక్కతో ఒక వంకగా అన్నట్లు మళ్ళీ మన పాత అలవాట్లు మొదలవుతాయి. అందుకే ఆ జీవితంలో ఎన్నో చూసినట్టు చావులు ఆ శ్మశానానికి పోతేనే మనకు వైరాగ్యం రాలేదు. ఈ కబీర్ సందేశం విని అంత తొందరగా మనకు వైరాగ్యం వస్తుందా అని ఒక విషయం ఆలోచించాలి. అంటే ఇక్కడ కబీర్ గారి సందేశం అలాంటి తాత్కాలిక భావోద్వేగం కోసం కాదండి ఆయన చెప్పేది. మన యొక్క నిత్య జాగృతి కోసం ఆయన యొక్క సందేశాన్ని మనం తీసుకోవాలి. అంటే ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? నేను శాశ్వతం కాదు. ఎప్పుడు నేను ఇలా ఉండను. కాబట్టి నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. నేను చేసేటటువంటి ప్రతి కర్మ జాగ్రత్తగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. నా మనసు కూడా పవిత్రంగా ఉండాలి. నా యొక్క జీవితం ఆ దేవుని దిశగా సాగాలి అని ఇలా మనం అనుకోవాలి. కొంతమంది అనుకుంటారు, ఇలాంటి మాటలన్నీ ఎవరినాలి? సన్యాసులకు కదా, మనకు కాదు కదా. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలన్నీ ఏడా సరిపోతాయి అని ఆలోచిస్తారు. కానీ అది సరి అయిన భావం కాదే. ఈ కుటుంబంలో ఉన్న వారికే ఈ జ్ఞానం చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే కుటుంబం జీవితం మధ్యలో మనకు ఎక్కువ మనం మాయలో పడటానికి మనకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్నవాడు ఈ సందేశం నుండే ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఏం చేయాలి? పిల్లలతో ప్రేమగా ఉండాలి. భార్యాభర్తలలో ఇద్దరి మధ్యలో ఆ ఈగో అనేది తగ్గించుకోవాలి. తల్లిదండ్రిని కానీ, అత్తమామను కానీ గౌరవించాలి. మంచి మార్గంలో డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించాలి కానీ దాని మైకంలో పడిపోవద్దు. ఇంట్లో భగవన్నామం చేస్తుండాలి. ధ్యానము చేస్తుండాలి. మౌనాన్ని పాటిస్తుండాలి. ఒకరికొకరు క్షమించుకోవాలి. ఇలాంటివన్నీ ఎన్నో చేయాలి. మంచి పని చేయడానికి మనం ఎప్పుడూ వాయిదా వెయ్యకూడదు. మొగగా ఉన్నప్పుడే మనం చేయాల్సిన పనులన్నీ చేయాలి. మరి ఇక్కడ ఇంకొక చిన్న సందేశం. మొగ్గగా ఉన్నప్పుడు పని చేయడము అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాలం విలువ తెలుసుకోవాలి. అంటే ప్రతిరోజు కాసేపు ధ్యానం, మౌనం చేయాలి. ఈ శరీరం మీద మనం గర్వాన్ని తగ్గించుకోవాలి. మన యొక్క యవ్వనం శాశ్వతం కాదని తెలుసుకోవాలి. మనకున్నటువంటి అందము శాశ్వతం కాదని తెలుసుకోవాలి. మనం మంచి అలవాట్లను పెంచుకోవాలి. మంచి అలవాట్లంటే ప్రొద్దున్నే ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవడము, ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడము, ఇలా మంచి మంచి పనులకు మన యొక్క సమయాన్ని కేటాయించుకోవాలి. చెడ్డ అలవాట్లుంటే మనం తర్వాత మానేస్తానకూడదు. ఆ తెలిసిన క్షణం నుంచే మనం వాటన్నిటిని మానాలి. ఎందుకంటే కాలం మన కోసం వేచి ఉండదు. కాబట్టి కబీర్ ఏం చెప్తున్నాడంటే ఆ జీవితం పరిమళం వెదజల్లాలంటే ఆ పువ్వు ఎలా తన యొక్క ఆ సువాసనను వెదజల్లుతుందో మానవుడు కూడా ఆ పరిమళాన్ని వెదజల్లాలి అని చెప్తున్నాడు. పువ్వు కోయడం అనేది చాలా 100% పర్ఫెక్ట్ గా అది కోస్తా. అది పూసిన తర్వాత కోయబడుతుంది. అంటే ఇక్కడ పువ్వు కోయలేము అనేది లేదు. మనం కోసినా కొయ్యకపోయినా అది పూర్తిగా విప్పుకున్నప్పుడు రాలిపోతుంది. అలాగే మన జీవితం కూడా ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది. అలా ఆ పువ్వు ఏదైతే అందాన్ని ఇస్తుందో, ఆ పరిమళం వెదజల్లుతుందో, ఆ పరిమళం వచ్చినప్పుడు మనకెంతో ఆ సువాసనకు మనకెంతో ఆనందం అనిపిస్తుంది. అవునా కాదా? అదే మనిషి కూడా చేయాలి. మన జీవితం ఎంతో కాలం ఉండదు. అది మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఉన్నంత కాలం ఏం చేయాలి? మంచి మాటలు మాట్లాడాలి. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళను ఆదుకోవాలి. మనం ఇంకా ఎవ్వరి మనసు నొప్పించకుండా మన యొక్క ప్రవర్తించాలి. ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం నేర్చుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనం పోయేలోపు కొంతమంది జీవితాల్లో ఆ వెలుగును నింపాలి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు కదా!
ఇంకా నాకు ఏం రాదు, నేను ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లేదు, మనకు పత్రిక గారు చెప్పారు, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. కాబట్టి కాలం ఉన్నప్పుడు నీవు నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ పువ్వు జీవించి ఉండాలి అంటే పువ్వు 3 పనులు చేస్తుందంట. ఏంటంటే అది తనంతట తాను అందంగా వికసిస్తుంది. మనిషి కూడా ఏం చేయాలి? తన లోపల ఉన్నటువంటి సద్గుణాలతో వికసించాలి. ఇది మంచిదని చెప్పడం కాదు, వేరొకరు చెప్పడం కాదు. నీకు నువ్వుగా నీలోని మంచి గుణాలను పంచాలి. మరి పువ్వు తన పరిమళాన్ని ఇతరులకు ఇస్తుంది అంటే మనిషి కూడా తన యొక్క గొప్పలు చెప్పకుండా మంచిని చేసుకుంటూ పోవాలి. చాలా మందికి ఏముంటుంది అలవాటు? గొప్పలు చెప్పడం అలవాటు. ఆ గొప్పలు చెప్పొద్దు. పువ్వు తన యొక్క పరిమళాన్ని శబ్దం చేస్తూ ఇస్తుందా మనకు? ఎలాంటి శబ్దం లేదు, ప్రశాంతంగా ఇస్తుంది. కాబట్టి కబీర్ చెప్పే సందేశం ఏంటంటే మరణం గురించే కాదు, మరణానికి ముందు జీవితం ఎలా ఉండాలి అన్న దాని గురించి మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి కొంతమంది ఈ మరణం అన్న పదం వింటే అయ్యో మనం అశాశ్వతంగా ఉంటామా, మనం ఉండకుండా పోతామా, ఇలాంటి మాటలు వింటే ఎంతో ఆలోచనలో పడతారు. కొంతమంది భయపడతారు కూడా. జీవితం అయ్యో పోతామా అది కాదు. మనం ఏం ఆలోచింటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడైనా సరే మనం ఈ జీవితాన్ని ముగించాల్సిందే. మన ఆత్మే శాశ్వతం. ఈ శరీరం అనేది, ఈ జన్మ అనేది ఒక ప్రయాణం. ఆ భగవంతుడు ఎప్పుడు నాలోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, నేను ఎప్పుడు శాశ్వతుణ్ణి, నా తోడు ఎప్పుడు ఆయనే ఉంటాడు, నేను అందుకే ఎప్పుడు మంచి కర్మలు చెయ్యాలి అని చెప్పేసి ఆయన మనలో ఆ జాగృతి నింపడానికి, ఆ ఎరుకను తెప్పించడానికి కబీర్ గారు మనకి ఈ సందేశాన్ని అందించారు. మరి ఈ కబీర్ చెప్పినటువంటి సందేశంలో భగవద్గీత యొక్క సందేశం కూడా మనకు దాటుంది. ఏంటంటే గీత మనకు ఏం చెప్తుంది? శరీరం శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం. మరణం తప్పకుండా ఉంటుంది. అందుకే మనం ధర్మంగా జీవించాలి. మనం చేసే పనులపై మమకారం తగ్గించుకోవాలి. భగవంతుని యొక్క ధ్యాసలో ఉండాలి. కబీర్ సందేశం విన్న ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు మనకు మనం అనుకోవాలి, ఈ రోజు నేను ఎవ్వరితో గొడవ పడను, నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను, అనవసరమైన మాటలు మాట్లాడను, అనవసరమైన పనులు చెయ్యను, ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తాను, ఎవరైనా తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే క్షమించమని అడుగుతాను, నాలో ఉన్నటువంటి ఈర్ష అసూయ ద్వేషాలను నేను వదిలిపెడతాను. ఇలా ఈ సందేశాన్ని బట్టి మనం ఇవన్నిటిని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పువ్వు కోయబడటం మన చేతిలో లేదండి, పువ్వుగా పరిమళించడం కూడా మన చేతిలో లేదు. ఎందుకంటే ఈ జీవితం తాత్కాలికం, మరణం తప్పనిసరి. కాబట్టి ఏం చేయాలి? మనకున్న కాలాన్ని, మనకున్న సమయాన్ని మనం వృధా చెయ్యకుండా మనలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని విడిచిపెట్టి ఆ భగవంతుని యొక్క నామముతో, ప్రేమతో, ధర్మంతో, ఆ భగవంతుడే మనలో ఉన్నాడని అనుక్షణం అతని మీద మన యొక్క దృష్టిని, మన యొక్క ధ్యాసను ఉంచి మనము లాభం పొందుతూ మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మన యొక్క జీవితాన్ని మనం సాలించాలి. ఇది కబీరు చెప్పినటువంటి సందేశం. అర్థమైంది కదా? ఏం చెప్పాడు కబీరు? తోటమాలని చూసి మొగ్గలు అనుకుంటున్నాయి, వికసించిన పూలు ఈ రోజు కోయబడుతున్నాయి, రేపు మన వంతు వస్తుంది అన్నదానికి ఈ యొక్క అంతరాలు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.